రాలిన పూలతో నిండిన సముద్రం తారాతోరణాలంకృత గగన వీధిలా ఉంది. బారసాచిన చేతులు 5 పడగల పాముల్లా ఉన్నాయి. ఆకాశాన్ని కబలించి సాగరాన్ని ఔపోసనం పట్టేలా ఉన్నాడు. ఎరుపెక్కిన కన్నులు పర్వతం మీద అగ్ని గోళాల వలె, ఉదయించే సమయంలో చంద్ర సూర్య బింబాల వలె కనిపిస్తున్నాయి. ఎరుపెక్కిన ముఖం మరింత ఎర్రని సంధ్యారాగరంజితమైన సూర్యమండలమేమో అనిపిస్తున్నది. వాలం ఇంద్ర ధ్వజంలా ఉంది. అప్పుడప్పుడది వలయాకృతిలోకి వచ్చి చుట్టూ గుడి కట్టిన సూర్యుని వలె తలపింపజేస్తున్నది. పైకి లేచినప్పుడు ఆ ఎరుపు చూస్తే పెళ్లగించిన జయగురురాతి పర్వతంలా ఉంది. హనుమంతుని దేహం కదులుతూ ఉన్నప్పుడు చలించే గాలి ఉరుముల ధ్వనితో వీస్తున్నది. వాలం నిటారుగా వచ్చినప్పుడు పొడుగైన తోక చుక్కల మధ్యగా వచ్చి వ్రాలినప్పుడు దీర్ఘరజ్జు బంధితమైన మత్తేవంలా వాయు వశమైన పెద్ద నౌకలా సాగుతున్నాడు. ముందుకు సాగుతూ ఉంటే ఆ వాయు వేగానికి సముద్రం అల్లకల్లోలమవుతున్నది. తన బాహువులతో సముద్రాన్ని చిమ్ముతూ ముందుకు సాగుతున్నట్లు అనిపించింది. ఆ తీవ్ర వేగానికి పైకి లేచిన తరంగాలు మేఘ మండలాన్ని చేరి శరత్కాల మేఘంలా ప్రకాశిస్తున్నాయి. అప్పుడు తరంగాలలో బయటపడిన జలచరాలు వస్త్రహీనులైన మానవులను తలపింపజేశాయి. సాగరంలోని సర్పాలకు ఆకాశంలోని హనుమంతుడు గరుత్మంతుడేమో అనిపించింది. ఆయన నీడ బహు విశాల ప్రాంతాన్ని ఆక్రమించింది. నీటిలో ఆ నీడ కదిలే మేఘంలా ఉంది. వాయుపదంలో సాగే హనుమంతుడు రెక్కల పర్వతంలా ఉన్నాడు. సాగుతున్నంత మేర క్రింది సముద్రంలో గాలి ఒత్తిడి కలిగి అది దోణెలా అవుతున్నది. మేఘమండలంలో చంద్రుని వలె సాగుతున్నాడు.